ఎగ్జామ్స్ రాస్తుంటే ఎవరో అల్లరి ముక్కొచ్చి చిల్లర వేషాలు వేశారు చూడు. అది కర్ణాటకలో సైకాలజీ స్టూడెంట్స్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు. ఇది ఎప్పుడు పెట్టారు? నేను ఎగ్జామ్ రాసేటప్పుడు ఎవడైనా డిస్టర్బ్ చేశాడనుకో గుండు పగల కొడతా. అప్పుడు నువ్వు ఎగ్జామ్ ఫెయిల్. హెల్త్ ప్రాబ్లం వచ్చిందని హాస్పిటల్కి వెళ్తే బాంబ్ స్క్వాడ్కి కాల్ చేసి అర్జెంట్గా రమ్మని పిలవడం ఎప్పుడైనా చూసావా? అదేంద్రా దానికి దీనికి సంబంధం ఏంటి? కాంపతీస్ బాంబే ఏమైనా మింగేశాడా? ఫ్రాన్స్లో ఒకడు World War I సంబంధించిన బాంబు ఎక్కడో ఇరికితే హాస్పిటల్కి వెళ్ళండి తీయించుకోవడానికి. అయితే వాళ్ళేమో బాంబ్ స్క్వాడ్కి కాల్ చేశారు మళ్ళీ పేలితే కష్టమని. ప్రశాంత్, నువ్వు లైఫ్లో రిటైర్ అయ్యే టైంకి నీకు మంచి గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నా. అదేదో తేడాదే ఉంటుంది, చెప్పు. తోపు గిఫ్ట్ రా, జపాన్ నుంచి స్పెషల్ గా తెప్పిస్తున్నా, ఒరిజినల్ క్వాలిటీ. ఎక్కడో కొడుతుంది సీనా. అన్ని సంవత్సరాల సస్పెన్స్ నేను ఆపుకోలేను కానీ అదేంటో చెప్పు. తోకరా, జపాన్ వాళ్ళు ఒక కొత్త టెక్నాలజీ కనిపెట్టారా. పెద్దవాళ్ళకి గూని రాకుండా ఉండడానికి, నడుస్తున్నప్పుడు బ్యాలెన్స్ చేయడానికి ఒక తోక కనిపెట్టారు. అడ్వాన్స్ గా ఇప్పుడే ఆర్డర్ చేస్తాను రా, ఎందుకన్నా మంచిది. నీకు భలే హ్యాపీ ఉండదు కదరా నీకా. నేను ముసలోన్న అయ్యాక అది పెట్టుకొని కొన్ని రోజులకు చచ్చిపోయాను అనుకో, తర్వాత కొన్ని రోజులకు తొగి తీసి డైనోసారో అంటారు. యుఎస్ లో ఒక 13 ఏళ్ల అబ్బాయిని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకొని వెళ్లారంట. ఎందుకో గెస్ట్ చేయి. క్లాస్లో అమ్మాయిలు మనకి గెలికండా? కాదు, నాన్ స్టాప్ గా బాంబులు వేస్తున్నాడని. అయితే యుఎస్ లో కూడా పప్పన్నం తింటున్నారు అన్నమాట. బుర్ర తక్కువ ఎదవల్లారా, మీతో ఉంటే నాకు మెంటలే కుదురా. అరే, నువ్వు ఫ్యూచర్ లో పెళ్లి చేసుకుందామని అనుకుంటే మ్యాట్రిమోనీ జోలికి మాత్రం వెళ్ళొద్దు. ఎందుకు? కాన్పూర్ లో అమ్మాయిలు కరువై ఏఐ ఫొటోస్ పెట్టి అబ్బాయిల్ని మోసం చేస్తున్నారంట. అమ్మ దుర్మార్గులారా. ఏఐ అమ్మాయిలా? అమ్మాయిలు పడేయడానికి నాకు ఐడియా వచ్చింది. ఏంటో చెప్పిచావు. ఏ ఫంక్షన్ లోనో పార్టీల్లోనో పబ్బుల్లోనో ఒక అమ్మాయి ఎదురొచ్చింది అనుకో, ఇంత అందమైన అమ్మాయి భూమిని ఉంటుందా, నేను ఏ అనుకున్నా నీ ప్రొఫైల్ చూసి అని చెప్పి పడేస్తా. చాలా సెకలు ఉన్నారా నీలో. ఎలా ఉంది? అబ్బా, అప్పుడు యాక్ట్ అని అయిపోతుంది. పడితే పడ్డది, లేకపోతే జీవితాంతం గుర్తుండిపోతా. ముసిల్దైనా గానీ నాకు బాధల. అరే, చిన్నగున్నప్పుడు పల్లెటూళ్ళే దేశానికి పట్టుకొమ్మలు అని చదువుకున్నాం కదరా. ఇప్పుడు కాదా? కాదు, కంటెంట్ కొమ్మలు. చూడు, మనం ఎంటర్టైన్మెంట్ అంతా సిటీలో ఉంటది అనుకుంటాం కానీ యాక్చువల్ ఎంటర్టైన్మెంట్ ఊర్లోనే ఉంది. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా.